హాయ్ అండి. మా అక్కోళ్ళ పిల్ల అయితే స్కూల్లో పడిపోయిందంటండి. పడిపోగానే కాలు అయితే వాపు వచ్చేసిందండి. మా ఊరైతే తీసుకొచ్చిందండి మా అక్క. తీసుకొచ్చి స్కానింగ్ అయితే తీపిచ్చారండి. కాలు వాపు రాగానే స్కానింగ్ తీపిస్తే కొంచెం చిట్లిందమ్మా అనేసి అన్నారండి. స్కానింగ్ అయితే తీపిచ్చిందండి. కోయిలగూడెం తీసుకెళ్ళి స్కానింగ్లో కొంచెం చిట్లిందమ్మా, దానికి కొట్టు అయితే వేయాలనేసి అన్నారండి. చూడండి కాలు అయితే ఎలా వాపు వచ్చేసిందో చూడండి. ఆ చిటికి నీళ్ళు కాడండి బ్లాక్ మచ్చ వచ్చేసిందండి. కాలు అంతా పట్టుకొని తెలియదు అసలు. పిల్లకి బాగా కాలు అంతా మోపు చేసేసింది. డాక్టర్ గారి ఇంటికి అయితే తీసుకెళ్తున్నారండి కొట్టేంతకి. ఈవిడేనండి మా అక్క, మా రెండో అక్క అండి ఈవిడి. మాకు మేము నలుగురు ఆడవాళ్ళమండి. నలుగురు తర్వాత నాకు తమ్ముడు. రెండో అక్క అండి ఆవిడ. మా నాన్న కూడా తీసుకెళ్తున్నాడండి డాక్టర్ గారి ఇంటికి. మా నాన్న బండి మీద అయితే వెళ్తుంది. ఇంటికైతే తీసుకొచ్చేసారండి. కాలుకి బ్యాండేజ్ వేసారండి. చిటికి నీళ్ళు కాడండి చిట్లింది. పిల్ల మొహం చూపిస్తే సిగ్గుపడుతుంది. ఇప్పుడు పిల్ల 10th క్లాస్ అండి. స్కూల్కి వెళ్తాక కూడా లేదండి. 20 రోజులు అయితే ఇంటి దగ్గర ఉండాలన్నారు. ఈ 20 రోజులు మా స్కూల్ లేకుండా ఇంటి దగ్గర అండి. ఈ పిల్లవాళ్ళ అక్కేనండి. ఈ పిల్ల చూడండి. ఈ పిల్ల అండి మా బావలాగా ఉంటుంది నాసుక. ఈ కనిపించి వెళ్ళిపోయినాడు మా చెల్లెళ్ళ పిల్లోడు, మా అల్లుడు గారు, మా పిల్ల. ఈరోజు సెకండ్ సాటర్డే అండి. ఇంటి దగ్గరే ఉన్నారు. పిల్లలు 10వ నెల వచ్చిందని వాళ్ళ పిల్లకి ఎలా తయారు చేశారో చూడండి. ఉయ్యాలంటండి అది. 10వ నెల వచ్చిందని 10 మార్క్ వేసి ఎలా డెకరేషన్ అయితే చేశారు చూడండి వాళ్ళ అమ్మాయికి. మా అక్కోళ్ళ పిల్లలిద్దరూ, మా పిల్లలిద్దరూ ఇలా తయారు చేశారండి వాళ్ళ పిల్ల కోసం. బాగుందండి, భలే తయారు చేశారు. ఉయ్యాలంట. ఉయ్యాలకి డెకరేషన్ పూలు పెట్టారు. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర అండి ఇలా డెకరేషన్ చేశారు. డెకరేషన్ చేయగానే పిల్లలు పొద్దుపోతుందని ఇక జాయిగా బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నారండి పిల్లలు. జాగ్రత్త పిల్ల.